కోసం జీవితం అంతా పోరాడిన అంబేద్కర్ మహనీయుడి జయంతి సందర్భంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఆమర నిరాహార దీక్ష కూర్చున్న బీసీ మహిళా అధ్యక్షురాలు జయంతి గౌడ్ గారు వారి ఆమరణ నిరాహార దీక్షకి ఈరోజు జయగౌడ్ నేషనల్ ప్రెసిడెంట్గా నేను సంఘీభావం తెలపడానికి ఇక్కడికి వచ్చాను. రేపు పెట్టబోయే ఆ బిల్లు ఇది 7వ సారి. 7 సార్లు కూడా ఎందుకు మహిళా బిల్లు వెనక్కుపోయింది? 7 సార్లు వెనక్కుపోవడానికి కారణం ఏంటి? ఇప్పటికే ఆ రోజు పార్లమెంట్లో లాలూ ప్రసాద్ యాదవ్ గారు కావచ్చు, లేకపోతే శరద్ యాదవ్ గారు లాంటి వాళ్ళు, ములాయం సింగ్ యాదవ్ లాంటి వాళ్ళు ఒకటి చెప్పారు. ఇప్పటికే చట్టసభలన్నీ అగ్ర కులాలతో నిండిపోయి ఉన్నాయి. మరి రేపు మళ్ళీ దొరసానమ్మలు తీసుకొచ్చి అందులో కూర్చోబెడితే ఒక పక్క బీసీలు, మరో పక్క బీసీ మహిళలు, మైనార్టీలు, దళిత గిరిజనులు అందరూ నష్టపోతూ ఉన్నారు. కాబట్టి మా కోట మా ఓటా తేల్చేదాకా ఈ బిల్లు ప్రవేశపెట్టొద్దని ఎన్నోసార్లు పార్లమెంట్లో పోరాటం చేసినటువంటి బీసీ నాయకులు, ఆ పోరాట ఫలితంగానే బిల్లు ఆగిపోయింది. 2008లో కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ బిల్లుని పాస్ చేసి రాజ్యసభలో పాస్ చేసింది. మహిళలకు సంబంధించి స్పష్టత ఇచ్చింది. తప్పకుండా మహిళా బిల్లుకు మేము మద్దతు ఉన్నాం, దీన్ని పాస్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. కానీ అది ముందుకు పోకుండా అందులో బీసీ బిల్లు పెట్టాలనేటటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని కొన్ని అగ్రవర్ణాలు వ్యతిరేకించడంతో అది అక్కడే ల్యాప్స్ అయిపోయింది. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిండు. నరేంద్ర మోడీ వచ్చినాకనైనా కానీ ఏ ఉద్దేశంతో అయితే 6 సార్లు చట్టసభలో బీసీ ఉపకోట ఆగిపోయిందో, మహిళా బిల్లులో బీసీ ఉపకోట ఆగిపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకొని కూడా మరి ఒక కన్వర్టెడ్ బీసీ కళ్ళు మూసుకొని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరి ఆగమేఘాల మీద మరి ఈ మహిళా బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది దుర్మార్గం. మరి నిన్నటిదాకా అగ్రవర్ణాలు వ్యతిరేకం అనుకున్నాం, మరి నువ్వు కన్వర్టెడ్ బీసీవి, మరి ఎందుకు నీకు ఇంత నిర్లక్ష్యం? చట్టసభలో మరి పార్లమెంట్లో ఇంతవరకు ఒక మంత్రిత్వ శాఖ లేదు. బీసీలకు చట్టబద్ధమైనటువంటి ఏ అంశాలు కూడా సక్రమంగా లేవు. దేశవ్యాప్తంగా దాదాపు కోట్ల బిల్లు పెడుతూ కూడా బీసీలో సంబంధించి ఇంతవరకు ఒక ఉపకోట బడ్జెట్ పెట్టలేనటువంటి పరిస్థితుల్లో దుస్థితిలో నువ్వు ఉన్నావు. మరి నువ్వు ఎక్కడ కూడా ఇంకోసారి బీసీనని చెప్పుకోవాకని కూడా నరేంద్ర మోడీని హెచ్చరిస్తా ఉన్నావు. అంతేకాకుండా మీరు రేపు పెట్టబోయేటటువంటి బిల్లులో మా కోట తేల్చాల్సిందే. మరి జనగణన చేయమని ఎన్నాళ్ళ నుంచో పోరాటం చేస్తుంటే మరి ఆ జనగణన కూడా నువ్వు చేస్తా అని మరి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఒత్తిడి తెచ్చిండో ఆ ఒత్తిడికి తలొగ్గి నీవు నిలబడి మరి జనగణనకు వచ్చినావు. జనగణనకు వచ్చినప్పుడు కులగణన చేసే విషయంలో నీకు ఎందుకు ఇంత? కులగణన కూడా అనగదొక్కడానికి ఎన్ని కుట్రలు చేసినావు? మరి కులగణన కాకుండా పార్లమెంట్లో మహిళా బిల్లు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి మహిళా బిల్లు పెట్టేటప్పుడు మరి ఇవాళ దాదాపు 60% బీసీలు, మరి ఇంకొక 20-25% ఎస్సీ ఎస్టీ మహిళలు, మైనార్టీలు ఉన్నారు. దాదాపు చట్టసభల్లో దేశ ప్రజల్లో 85-90% ఉన్నటువంటి ప్రజలకు నీవు స్పష్టతనివ్వకోకుండా ఈరోజు నువ్వు బిల్లు పెట్టాల్సినటువంటి ఉద్దేశం ఏంటి? ఈడబ్ల్యూఎస్ బిల్లును కూడా ఎవరికి తెలవకుండా ఏ చట్టసభల్లో చర్చ జరగకోకుండా రేతిగా బిల్లు తయారు చేసి మీరు అది పెట్టడం కూడా దుర్మార్గంగా జరిగింది. మరి ఈ రకంగా మీరు ఏం చేద్దామనుకుంటారు ఈ భారతదేశాన్ని? 85% ప్రజలకు దక్కాల్సిన హక్కులు, అవకాశాలు, వాటాలు, అధికారాలు దక్కకోకుండానే ఈ భారతదేశం అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటా ఉన్నారా? మరి హిందుత్వం అని చెప్తున్నటువంటి బీజేపీ వాళ్ళకు మరి బీసీ మహిళలు హిందువులు కాదా? మరి 85% ప్రజలు హిందువులు కాదా? మరి హిందువులకు అన్యాయం జరుగుతుంటే మరి కళ్ళు మూసుకొని గాడి పనులు దొవుతున్నారని మేము అడుగుతా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టతనివ్వాలి. ఈరోజు జయంతి గౌడ్ గారు చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షకు మీరు కేవలం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓన్లీ తెలంగాణలోనో లేకపోతే హిమాయత్ నగర్లోనో జరుగుతున్నటువంటి ఉద్యమం కాదు ఇది. ఇది దేశవ్యాప్త ప్రజల్ని ప్రభావితం చేసేటటువంటి ఒక బలమైనటువంటి మూమెంట్గా నడవబోతా ఉంది. ఒకప్పుడు రైతుల ఉద్యమం ఏ విధంగా అయితే జరిగిందో మళ్ళీ బీసీల ఉద్యమం కూడా ఆ దిశగా జరగడానికి సిద్ధంగా ఉంది. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, నరేంద్ర మోడీకి, బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి బీసీ మహిళలకు అన్యాయం జరిగితే, బీసీ మహిళల హక్కులకు, అవకాశాలకు, అధికారానికి అడ్డంకులు కల్పిస్తే తప్పకుండా మీరు మూల్యం చెల్లించుకుంటారని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఇప్పటికైనా దొరసానులని చట్టసభల్లో నింపడానికి చేసేటటువంటి ఈ కుట్రల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత బడుగు బలహీన వర్గాల సంఘాల అందరికీ కూడా బాధ్యత ఉంది. అందరూ కూడా స్వచ్ఛందంగా రండి, పిలిస్తే కాదు రావడం,
తెలిస్తే పేపర్లో చూసినా సోషల్ మీడియాలో చూసినా వచ్చి సంఘీభావం తెలియజేయండి. ఒక బీసీ బిడ్డ ఆడబిడ్డ అన్నం లేకుండా నీళ్లు లేకుండా ఆమరణ నిరాహార దీక్షకు బీసీల ఉపకోట వచ్చుడో మరి జయంతి గౌడ్ చచ్చుడు అనేటటువంటి నినాదంతో చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మీరందరూ మద్దతు తెలియజేయాలని మేము కూడా పూర్తి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. ఈ దశగా ప్రభుత్వాలు కూడా కదిలి రావాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ బిల్లు కోసం, తర్వాత బీసీలకు 42% కోసం రైలు ప్రత్యేకంగా పెట్టి ఢిల్లీలో ధర్నా చేయించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. తప్పకుండా ప్రభుత్వం కూడా దీన్ని తక్షణమే కేంద్రానికి ఒక రిపోర్టు పంపించాలి. ఒక మహిళ ఆడబిడ్డ మరి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంది రాష్ట్రంలో. మరి దేశవ్యాప్తంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగేటటువంటి ప్రమాదం ఉంది. మరి చేస్తున్న ఒక్క మహిళే కావచ్చు, కానీ భారతదేశ వ్యాప్తంగా ప్రమాదం ఉంటుందని చెప్పి దీన్ని మరి పోలీసులు కానీ ఎస్బీ ఇంటెలిజెన్స్ కానీ రిపోర్టుని తక్షణమే కేంద్రానికి పంపించి రేపు ప్రవేశపెట్టబోయే బిల్లులో దాని ప్రభావం ఉండాలని కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై బీసీ.